హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా ఆమె డబ్బున్న వాళ్ళతోనే మాట్లాడుతుంది. చాలామంది ఇలా చేస్తూనే ఉంటారు కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఓన్లీ టాక్స్ టు పీపుల్ హూ హ్యావ్ మనీ. షీ ఓన్లీ టాక్స్ టు పీపుల్ హూ హ్యావ్ మనీ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె డబ్బున్న వాళ్ళతోనే మాట్లాడుతుంది, ఆమె డబ్బున్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హీ విల్ టాక్ టు ఎనీ వన్ ఇఫ్ దర్ ఇస్ మనీ. హీ విల్ టాక్ టు ఎనీవన్ ఇఫ్ దర్ ఈస్ మనీ అంటే అతను డబ్బు ఉన్నట్లయితే ఎవరితో అయినా మాట్లాడతాడు. డబ్బు ఉన్నట్లయితే అతను ఎవరితో అయినా మాట్లాడతాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇఫ్ దర్ ఈజ్ మనీ అంటే డబ్బు ఉన్నట్లయితే అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఐ డోంట్ రియలీ లైక్ హర్ బికాస్ షీ ఓన్లీ టాక్స్ టు రిచ్ పీపుల్. ఐ డోంట్ రియలీ లైక్ హర్ బికాస్ షీ ఓన్లీ టాక్స్ టు రిచ్ పీపుల్ అంటే నాకు నిజంగా ఆమె నచ్చదు, ఎందుకంటే ఆమె డబ్బున్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంది. బికాస్ షీ ఓన్లీ టాక్స్ టు రిచ్ పీపుల్ అంటే ఆమె డబ్బున్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంది లేదా రిచ్ పీపుల్తో ధనవంతులతో మాత్రమే మాట్లాడుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత ఆమెకి పడుకోగానే నిద్ర వస్తుంది. ఆమెకి పడుకోగానే నిద్ర వస్తుంది. కొంతమందికి అలా పడుకోగానే ఇలా నిద్ర వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అంటూ ఉంటాం ఆమెకి లేదా అతనికి పడుకోగానే లేదా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఫాల్స్ అస్లీప్ యాజ్ సూన్ యాజ్ షీ గోస్ టు బెడ్. షీ ఫాల్స్ అస్లీప్ యాజ్ సూన్ యాజ్ షీ గోస్ టు బెడ్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె పడుకున్న వెంటనే నిద్రపోతుంది లేదా నిద్ర వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హీ ఈజ్ వెరీ లక్కీ బికాస్ హీ ఫాల్స్ అస్లీప్ యాజ్ సూన్ యాజ్ హీ గోస్ టు బెడ్. హీ ఈజ్ వెరీ లక్కీ బికాస్ హీ ఫాల్స్ అస్లీప్ యాజ్ సూన్ యాజ్ హీ గోస్ టు బెడ్ అంటే అతను చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే అతనికి పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదు. నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ మటన్ దట్ మచ్. ఐ డోంట్ లైక్ మటన్ దట్ మచ్ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు మటన్ అంటే అంతగా ఇష్టం ఉండదు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. ఐ డోంట్ లైక్ టాకింగ్ టు హిమ్ దట్ మచ్. ఐ డోంట్ లైక్ టాకింగ్ టు హిమ్ దట్ మచ్ అంటే నాకు అతనితో మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు. నాకు అతనితో మాట్లాడడం అంతగా లేదా పెద్దగా ఇష్టం ఉండదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా వాట్ ఎవర్ యూ థింక్ ఐ డోంట్ లైక్ ఇట్ వెరీ మచ్. వాట్ ఎవర్ యూ థింక్ ఐ డోంట్ లైక్ ఇట్ వెరీ మచ్ అంటే నువ్వు ఏమైనా అనుకో, నాకది అంతగా నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్ వెరీ మచ్ అంటే నాకది అంతగా నచ్చలేదు లేదా పెద్దగా నచ్చలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఆర్ దేర్ పీపుల్ ఎట్ టు కమ్. ఆర్ దేర్ పీపుల్ ఎట్ టు కమ్ అని అంటూ ఉంటాము. అంటే ఇంకా రావాల్సిన వారు ఉన్నారా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఈజ్ దేర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్. ఈజ్ దేర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్ అంటే ఇంకా ఎవరైనా రావాలా. ఇంకా ఎవరైనా రావాలా. ఈజ్ దర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్ అంటే ఎవరైనా రావాల్సిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు కమ్ కమ్ నౌ. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు కమ్ కమ్ నౌ అంటే ఎవరైనా రావాలి అనుకుంటే ఇప్పుడు రండి. ఎవరైనా రావాలి అనుకున్నట్లయితే ఇప్పుడే రండి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నీకు బుర్ర పని చేయట్లేదా. నీకు మతి పని చేయట్లేదా, మైండ్ పని చేయట్లేదా ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అని చెప్తూ ఉంటాము. అంటే
నీకు బుర్ర పని చేయట్లేదా లేదా నీకు మతి పని చేయట్లేదా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. He is out of his mind and that's why he is talking all this nonsense. He is out of his mind and that's why he is talking all this nonsense. అంటే అతనికి బుర్ర పని చేయట్లేదు, అందుకే అతను ఈ నాన్సెన్స్ అంటే పనికిరానిదంతా మాట్లాడుతున్నాడు లేదా ఈ చెత్తంతా మాట్లాడుతున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా షీ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్. షీ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ అంటే ఆమెకి పూర్తిగా బుర్ర పని చేయట్లేదు, ఆమెకి పూర్తిగా బుర్ర పని చేయట్లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు, నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ంట్ యూ డూ వాట్ ఐ సెడ్, వై డిడ్ంట్ యూ డూ వాట్ ఐ సెడ్ అని అంటూ ఉంటాము. అంటే నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వై డిడ్ యూ డూ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ, వై డిడ్ యూ డూ దిస్ వితౌట్ డూయింగ్ వాట్ ఐ టోల్డ్ యూ టు డూ అంటే నువ్వు నేను చెప్పింది చేయకుండా ఇదెందుకు చేశావు, నేను చెప్పింది చేయకుండా లేదా నేను చేయమని చెప్పింది చేయకుండా ఇదెందుకు చేశావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా వై డోంట్ యూ ఎవర్ కుక్ వాట్ ఐ టోల్డ్ యూ టు కుక్, వై డోంట్ యూ ఎవర్ కుక్ వాట్ ఐ టోల్డ్ యూ టు కుక్ అంటే నువ్వు నేను వండమన్నది ఎప్పుడు ఎందుకు వండవు, నేను వండమని చెప్పింది ఎందుకు నువ్వు ఎప్పుడు వండవు అనే అర్థం వస్తూ ఉంటుంది. వై డోంట్ యూ ఎవర్ కుక్ అంటే ఎందుకు నువ్వు ఎప్పుడు వండవు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నేనేమీ మారలేదు, నేనేమీ మారలేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్, ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను ఏమీ మారలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్ అండ్ వై డు యూ ఫీల్ దట్ వే, ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్ అండ్ వై డు యూ ఫీల్ దట్ వే అంటే నేనేం మారలేదు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా యు ఆర్ సీయింగ్ మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దట్స్ వై యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ చేంజ్, యు ఆర్ సీయింగ్ మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దట్స్ వై యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ చేంజ్ అంటే నువ్వు నన్ను చాలా కాలం తర్వాత చూస్తున్నావు అందుకే నేను మారిపోయానని అనుకుంటున్నావు, నువ్వు నన్ను చాలా కాలం తర్వాత చూస్తున్నావు అందుకే నేను మారానని నువ్వు అనుకుంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఎండలో ఎక్కువగా ఉండకు, ఎండలో ఎక్కువగా ఉండకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్టే ఇన్ ద సన్ టూ మచ్, డోంట్ స్టే ఇన్ ద సన్ టూ మచ్ అని చెప్తూ ఉంటాము. అంటే ఎండలో ఎక్కువగా ఉండకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే డోంట్ స్టే ఇన్ ద సన్ ఆల్ డే, డోంట్ స్టే ఇన్ ద సన్ ఆల్ డే అంటే రోజంతా ఎండలో ఉండకు, రోజంతా ఎండలో ఉండకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే వై ఆర్ యూ రోమింగ్ ఇన్ ద శాన్ లైక్ దట్, వై ఆర్ యూ రోమింగ్ ఇన్ ద శాన్ లైక్ దట్ అంటే నువ్వు ఎండలో అలా ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు ఎండలో అలా ఎందుకు తిరుగుతున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నేను టీ అస్సలు తాగను, నేను టీ అస్సలు తాగను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ డ్రింక్ టీ అట్ ఆల్, ఐ డోంట్ డ్రింక్ టీ అట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను టీని అస్సలు తాగను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐ స్టాప్ డ్రింకింగ్ టీ అండ్ కాఫీ, ఐ స్టాప్ డ్రింకింగ్ టీ అండ్ కాఫీ అంటే నేను టీ మరియు కాఫీ తాగడం మానేశాను, నేను టీ మరియు కాఫీ తాగడం మానేశాను లేదా ఆపేశాను అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.